హే ఎవ్రీవన్, ఈరోజు అయితే చామదుంపల ఫ్రై అయితే చూపిస్తాను. మార్నింగ్ బిక్కోలో వెళ్ళి వచ్చినప్పుడు బయట రెస్టారెంట్లో ఫుడ్ తినేసి వచ్చేసాము. ఇంక ఇప్పుడైతే చిక్కుడుగా కర్రీ చేసుకున్నాను. అందులోకి చామదుంప ఫ్రై అయితే చేశాను. అది మీకు కూడా షేర్ చేస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ముందుగా చామదుంపలను అయితే ఉడకబెట్టేసుకోవాలి. కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ వేయించుకుని పైన తొక్కలు చేసుకుంటే చామదుంప ఉడికిపోయాక ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్నాను. మీకు ఇష్టం లేదనుకుంటే చామదుంప పలంగా కూడా ఫ్రై చేసుకోవచ్చు. సో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కాక చామదుంప ముక్కలను వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఓకే, బాగా వేగితేనే మనకి టేస్ట్ బాగుంటుంది, లేదా జిగురు జిగురుగా ఉంటుంది అనమాట చామదుంప అన్నది. సో అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వండి. తర్వాత ఇందులోకి ఉప్పుని, కారాన్ని, చాట్ మసాలాని యాడ్ చేసేసుకొని కలిపేసుకుంటామే. ఇలా వేగాక అప్పుడు ఉప్పు, కారం, చాట్ మసాలా వేసి కలిపేసుకొని కొద్దిగా కరివేపాకు, ఫ్రై చేసుకున్న కరివేపాకును కూడా వేసేసుకుంటే ఎంతో టేస్టీగా చామదుంప ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.